హాయ్ అండి. నేను ఇక్కడ మిల్ మేకర్ పులావ్ నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ హాట్ వాటర్లో నేను మిల్ మేకర్స్ అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ నేను రైస్ తీసుకుంటున్నాను. 2½ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని వీటిని కడిగేసి నానబెట్టి పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 2½ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీన్ని వేడవ్వనిద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా చూపించాను కదా ఇందాక నేను, ఇలాచీ, లవంగ, షాజీరా, చెక్క, అలాగే బిర్యానీ ఆకు, వీటన్నిటిని కొంచెం వేగనిద్దాము. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో మన ఆనియన్స్ ఉంటాయి కదా, వీటిని వేయించుకుందాం. కలిపేద్దాం ఒకసారి. ఇది ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. చూడండి కొంచెం ఆనియన్ అంతా కొంచెం బ్రౌన్ కలర్లో కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము. అట్లే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దీనంతా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ వేగనిద్దాం దీన్ని. చూడండి ఇప్పుడు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేశాను, ఒక 1/2 స్పూను మిర్చి పౌడర్ కూడా యాడ్ చేశాను, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ వీటన్నిటిని ఒకసారి కలిపేద్దాము. కలిపేసి ఇప్పుడు ఒక టమాటో కూడా మనం యాడ్ చేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాము. వీటన్నిటిని కలిపేద్దాము. పెరుగులో కొంచెం అంతా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. చూడండి పెరుగులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు చూడండి ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం మిల్ మేకర్స్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. ఒక 1½ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. నేను యాక్చువల్గా తీసిన క్లిప్ మిస్ అయింది, సాల్ట్ యాడ్ చేసుకుంది. చూడండి ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ వేగనిద్దాం దీన్ని. వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాము. 2½ గ్లాసెస్ కదా రైస్ తీసుకున్నాము, ఇక్కడ 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ అయినాక ఒక్కసారి అది బాయిల్కి రానివ్వాలి. బాయిల్కి వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఇందులో. చూడండి బాయిల్ అయిపోయినాయి వాటరు. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను. నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఇక్కడ మనం టేస్ట్ కూడా ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెక్ చేసుకొని, ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము. 3 విజిల్స్ వచ్చేసినాక కుక్కర్ స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. చూడండి 3 విజిల్స్ తర్వాత ఇగో ఇలా వచ్చింది. ఒకసారి దీన్నంతా కలిపేసుకుందాం కింద నుంచి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.